హలో గైస్, వెల్కమ్ టు ఆర్వీ ఎక్స్ప్లెయిన్స్. ఈ రోజు డ్రామా కూడా చాలా బాగుండబోతుంది. ఎందుకంటే ఈ రోజు ఒక స్కూల్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఒక పెద్ద రౌడీ లాంటి హీరో క్రేజీ అమ్మాయితో లవ్ లో పడతాడు. వీళ్ళిద్దరికి చిన్నప్పుడే పెళ్లి ఫిక్స్ చేస్తారు. బట్ హీరోయిన్ కి హీరో అంటే అసహ్యం. అతనితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయడానికి అతని కాలేజ్ లో జాయిన్ అవుతుంది. హీరో ముందే వేరే వేరే అబ్బాయిలతో మాట్లాడుతుంటే మన హీరో అబ్సెషన్, పొసెసివ్నెస్ అన్ని ఈ డ్రామాలో కేక ఉంటాయి. సో ఇక లేట్ చేయకుండా డ్రామాలోకి వెళ్ళిపోదాం. డ్రామా స్టార్టింగ్ లో మనకి హీరో హీరోయిన్ ఇద్దరు కిస్ చేసుకుంటూ కనిపిస్తారు. చాలా ప్యాషనెట్ గా కిస్ చేసుకుంటుంటే మధ్యలో జైకి డౌట్ వచ్చి, జియా నువ్వు నన్ను కిస్ చేస్తున్నావా అని అడిగితే, జియా లేదు జస్ట్ లిప్స్ టచ్ అయ్యి అంతే అని అంటుంది. అప్పుడు అతను తన్ని గట్టిగా దగ్గరకు లాక్కొని, ఓహో అంటే నువ్వు డిసప్పాయింట్ అయ్యావన్నమాట, పర్లేదులే నిన్ను ఎలా హ్యాపీ చేయాలో నాకు తెలుసు అని పట్టుకొని గట్టిగా ప్యాషనెట్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. కట్ చేస్తే ఇదంతా మన హీరోయిన్ జియా కంటున్న కళ బాగుంది అని చెప్పి ఎంజాయ్ చేస్తూ స్మైల్ చేస్తుంటే డ్రైవర్ వచ్చి, మేడం మీ స్కూల్ వచ్చింది అని చెప్పగానే జియా కళ్ళ నుండి ఉలిక్కిపడి లేస్తుంది. ఛీ, ఇంకా స్కూల్లో అడుగు కూడా పెట్టలేదు, అప్పుడే వాడిని కిస్ చేస్తున్నట్టు కలలు కంటున్నానా, నీకు సిగ్గులేదే జియా అని తిట్టుకుంటూ కారు దిగుతూ ఒక విషయం చెప్తుంది. ఈ షీ ఫ్యామిలీ వాళ్ళు 10 ఏళ్ల క్రితమే మా నాన్న ప్రాణాలు కాపాడారు. ఇప్పుడు దానికి ప్రతిఫలంగా నన్ను జైకిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నారు. నేను ఎవరినైనా పెళ్లి చేసుకుంటాను కానీ వాణ్ణి మాత్రం చేసుకోను. ఈ స్కూల్లో అడ్మిషన్ తీసుకుందే వాడితో ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయడానికి అని చెప్తూ కొన్నేళ్ల క్రితం జరిగిన ఒక సీన్ ని చూపిస్తారు. చిన్నప్పుడు జై ఏదో ఇంపార్టెంట్ పని మీద జియాను వదిలిపెట్టి వెళ్లిపోతాడు. అప్పుడు జియా ఏడుస్తూ జై దగ్గరకు వచ్చి, ప్లీజ్ నన్ను వదిలెళ్లకు అని బ్రతిమలాడుతుంది. కానీ అతను మాత్రం, నువ్వేం టెన్షన్ పడకు, నేను తిరిగి వచ్చాక నిన్నే పెళ్లి చేసుకుంటాను అని చెప్తే జియా కోపంతో, నువ్వు గనక ఇప్పుడు వెళ్తే నేను నీతో ఎప్పటికీ మాట్లాడను అని అంటుంది. అయినా జై వినకుండా ఆమె చేతికి ఒక గొడి ఇచ్చి కారు ఎక్కి వెళ్లిపోతాడు. జై ఏడుస్తూ ఆ కారు వెనకాల పరిగెడుతుంది కానీ అతను మాత్రం వెనక్కి వెళ్లిపోమని అరుస్తూ చెప్తాడు. అందుకే ఈ పిల్ల బచ్చ రీజన్ అడ్డు పెట్టుకొని అతని మీద కోపంగా ఉంది. ఇక ప్రెసెంట్ లోకి వస్తే స్కూల్ మేట్స్ అందరూ షాక్ అవుతారు. ఎందుకంటే జియా స్కూల్ కి చాలా కార్స్ అండ్ బాడీ గార్డ్స్ తో ఎంట్రీ ఇచ్చి ఉంటుంది. అది చూసి అసలు మన స్కూల్ కి ఎవరొచ్చారా, ఈ అమ్మాయి 8 మంది బాడీ గార్డ్స్ ని తెచ్చుకుంది అని ఒకడంటే, పక్కగా ఈ సిటీలో ఉన్న 3 రిచెస్ట్ ఫ్యామిలీస్ లో ఒక ఇంటి లిటిల్ ప్రిన్సెస్ అయి ఉంటుందిరా అని ఇంకొకడు అంటాడు. ఇంకొకడు వెటకారంగా, కాదమ్మా ఆ లిటిల్ ప్రిన్సెస్ మన జై దగ్గర ఏదో ఫేవర్ తీసుకోవడానికి వచ్చి ఉంటుందిలే అని అంటాడు. అప్పుడే ఎవరో ఆ అబ్బాయి మీదకి బాల్ విసిరి కొడతారు. ఎవడ్రా వాడు అని చూసి అరిచే లోపే మన హీరో జై గారు ఎంట్రీ ఇస్తాడు. తనతో పాటు తన ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ యు అండ్ షాన్ కూడా ఉంటారు. వీళ్ళ గ్యాంగ్ అంటే స్కూల్లో అందరికి వనుకే, కానీ హీరోయిన్ మాత్రం వీళ్ళని చూసి అస్సలు భయపడదు. తిప్పి అదే బాల్ ని తీసి అతని వైపుకు విసురుతుంది. జై నవ్వి, నువ్వు ఇప్పటికీ చిన్న పిల్లలాగే చాలా నాటిగా ఉన్నావు అని అంటే యు అడుగుతాడు, సో ఈమెనా నీ మ్యారేజ్ పార్ట్నర్, తను నిన్ను 5 ఏళ్ల క్రితమే రిజెక్ట్ చేసింది కదా, మరి మళ్ళీ నిన్ను ఎత్తుక్కుంటూ ఎందుకు వచ్చింది అని అంటే జై స్టైల్ గా, అది రిజెక్షన్ కాదురా, జస్ట్ కొద్దిసేపు ఆల్ఫా బీటా లాగా హైలైట్ అవ్వాలనుకుంది అంతే అని బిల్డప్ ఇస్తుంటే షాన్ మధ్యలో దూరి, నీ రూమ్ లో ఉన్న ఫోటోలో తను ఒక లిటిల్ బేబీలా ఉంది కానీ రియల్ గా చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉందిరా అని పొగుడుతుంటే జై అతడికి ఒక లుక్ ఇవ్వగానే వాడు నోరు మూసుకుంటాడు. ముందు వీళ్ళ పని పట్టాలి అని ఇందాక జియా మీద కమెంట్స్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్లి ఆ అబ్బాయి కాలర్ పట్టుకుంటాడు. ఏంట్రా ఇందాక లిటిల్ ప్రిన్సెస్ గురించి ఏవేవో వాగావు కదా, ఏంటది అని అంటే వాడు వణికిపోతూ, నేనేమనలేదు వేరే అన్నాడు అని పక్కొని చూపిస్తాడు. రెండో వాడు కాళ్ళ మీద పడిపోయి, నేను జస్ట్ జోక్ చేశాను బాస్, తను నీ మనిషి అని నాకు తెలీదు అని బ్రతిమలాడతాడు. ఆ తర్వాత జై చేతులు దులుపుకుంటూ యువతో, రే ఈ వెధవలకి నువ్వు బుద్ధి చెప్పు అని అంటాడు. అదే టైంలో జై నోట్లో సిగరెట్ పెట్టుకొని జియాకి చాలా దగ్గరగా వస్తాడు. తాగుతావా అని అడిగితే, నేను తాగను అని అంటుంది. అయితే వెలిగించు అని అంటాడు. జియా అతని పాకెట్ లో నుంచి లైటర్ తీసి వెలిగిస్తుంది కానీ దాన్ని అతని నోట్లో పెట్టకుండా కింద పడేసి క్రష్ చేసేస్తుంది. జై ఆమె చెవి దగ్గరికి వెళ్లి మెల్లగా, నాతో పెట్టుకునేంత ధైర్యం చేసింది నువ్వు ఒక్కదానివే అని అంటే జియా అతన్ని దూరం నెట్టి, నా ముందు స్మోక్ చేసేంత ధైర్యం చేసింది కూడా నువ్వు ఒక్కడివే అని చెప్పి వెళ్లిపోతుంటే జై వచ్చి ఆమెకి తన బ్యాడ్జ్ ఇస్తాడు. నాకెందుకు ఇస్తున్నావు, నేను ఈ అరేంజ్ మ్యారేజ్ ని యాక్సెప్ట్ చేయలేదు, నువ్విచ్చే ఏది నా దగ్గర ఉండకూడదు అని అంటుంది. దానికి జై అంటాడు, ఒకవేళ నువ్వు నా బ్యాడ్జ్ ని నీ బ్యాగ్ కి తగిలించుకుంటే ఈ స్కూల్లో నిన్నెవడు టచ్ చేసే ధైర్యం కూడా చేయడు అని చెప్పి వెళ్లిపోతాడు. ఆ తర్వాత క్లాస్ లో టీచర్ జియాని పరిచయం చేస్తారు. తను కొత్తగా ట్రాన్స్ఫర్ అయిన స్టూడెంట్ అని చెప్తారు. కానీ జియా తన బెంచ్ మీద కూర్చొని ఆ బ్యాడ్జ్ చూస్తూ, వీడి తొక్కలో సపోర్ట్ నాకేం అవసరం లేదు అని అనుకుంటుంది. అప్పుడే తన పక్కన కూర్చున్న ఫ్రెండ్ యా అడుగుతుంది, నువ్వు అసలు ఈ స్కూల్ కి ఎందుకు ట్రాన్స్ఫర్ అయ్యావని. బయట నిలబడి ఉన్న జైని చూపిస్తూ, ఎందుకంటే ఒకరితో పాత లెక్కలు సెటిల్ చేయాలి అని అంటుంది. అతడితోనా అని యా అడిగితే జియా అవునన్నట్లు తలుపుతుంది. ముందు బెంచ్ లో ఉన్న హవ్ అనే అబ్బాయి మనసులో, అంటే జై కన్ను ఈ అమ్మాయి మీద ఉందన్నమాట, అయితే ఇక మీదట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది అని ప్లాన్ వేస్తాడు. జై తన ఫ్రెండ్స్ తో కలిసి క్లాస్ బయట నిలబడి జియానే చూస్తుంటాడు. యు అంటాడు, బ్రో నీకు నీ లిటిల్ ప్రిన్సెస్ అంటే అంత పిచ్చి ఉంటే తను చూడడం కోసం నీ క్లాస్ కూడా ఎస్కేప్ చేసి
ఇక్కడికి వచ్చేసావు, కానీ ఇక్కడ చూస్తే తనకి నీ అవసరమే లేనట్టుంది. కనీసం నువ్వు ఇచ్చిన స్కూల్ బ్యాడ్జ్ కూడా పెట్టుకోలేదు అని అంటే జై, అవన్నీ పక్కన పెట్టు, ఆ జియాంగాడేంద్రా రోజు రోజు అంత హ్యాండ్సమ్ గా తయారైపోతున్నాడు, వాడి మీద ఒక కన్నేసి ఉంచండి. నా పిల్ల తన పక్కన కూర్చుంటే నాకు అస్సలు కంఫర్టబుల్ గా లేదు అని చెప్తాడు. షాన్ నవ్వుతూ, ఓహో నీ పిల్లనా అని అనగానే, అవును అది నా పిల్లరా, ఎవ్వడు కన్నేయడానికి వీల్లేదు అని ఫుల్ పొసెసివ్ గా అంటాడు. క్లాస్ అయిపోగానే జియా వెళ్ళబోతుంటే హౌ తన దారికి అడ్డుకుంటాడు. మా హౌలే ఫ్యామిలీ ఈ సిటీలోనే 3 రిచెస్ట్ ఫ్యామిలీస్ లో ఒకటి తెలుసా అని బిల్డప్ ఇస్తే జియా సింపుల్ గా, అయితే నేనేం చేయాలి అని అంటుంది. నేను జస్ట్ ఫ్రెండ్షిప్ చేయాలనుకున్నాను అని అంటే చుట్టూ ఉన్న అబ్బాయిలు, వామ్మో ఈ హౌలే గాడు జియా మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా, వీడికేం తెలీదా తను జై మనిషి అని ఒకటే టెన్షన్ పడుతుంటే ఇంకో పక్క జై తన దగ్గర ఉన్న జియా ఫోటోనే చూస్తూ ఉంటాడు. అది చూసి షాన్ అంటాడు, రే వేల సార్లు ఆ ఫోటోని చూస్తూనే ఉన్నావు, నీ లిటిల్ ప్రిన్సెస్ ఇప్పుడు ఇక్కడే ఉంది కదా, ఇంకా ఫోటో ఎందుకు అని అంటే జై ఫుల్ రొమాంటిక్ గా, నా చిన్నదాన్ని చూడకపోతే నా మనసు నిండదురా అని అంటాడు. అరే ఇందాకే కదరా క్లాస్ బయట చూసావు అని షాన్ అంటే, 1 గంట 6 నిమిషాల 35 సెకండ్లు అయిందిరా నేను తన్ని చూసి, ఏం చేస్తుందో ఏంటో అని టైం తో సహా లెక్కలు చెప్తాడు. పిచ్చ మహాశయుడు యు అంటాడు, రే నువ్వు గ్రాండ్ పా దగ్గరికి వెళ్ళావు కదా, మీ ఇద్దరు ఒకరి స్కూల్ కి ఒకరు ట్రాన్స్ఫర్ అవ్వాలనుకున్నారు కదా అని అంటే జై ప్రౌడ్ గా, చూసావా నా చిన్నదానికి నా మీద ఎంత కేర్ ఉందో, అందుకే నా స్కూల్ కి వచ్చేసింది, పదా ఏం చేస్తుందో చూద్దాం అని ఆమె దగ్గరికి బయలుదేరితే ఇంతలో అతనికి ఒక మెసేజ్ వస్తుంది. అది చూసి జైకి మండిపోయి, ఎవరికి తన ప్రాణాల మీద తీపి లేదో చూస్తాను అని అక్కడికి వెళ్తాడు. అక్కడ చూస్తే ఈ హౌలగాడు జియా చేయి పట్టుకొని, నా గర్ల్ ఫ్రెండ్ అయిపో, నిన్న జై నుంచి నేను కాపాడుతాను అని అంటాడు. జియా చేయి విదిలించుకొని, పిచ్చి పట్టిందా నీకు అని తిడితే జై సీన్ లోకి వచ్చి, నా పిల్ల చెయ్యి పట్టుకుంటావా, నీ చేతులు విరిచేస్తాను అని అరుస్తూ జియాని వెనక్కి నెట్టి మధ్యలోకి వస్తాడు. నీకెంత ధైర్యం ఉంటే తనతో పెట్టుకుంటావు అని సీరియస్ అయితే వాడేమో, నేను తన్ని ఇంప్రెస్ చేస్తున్నాను, మధ్యలో నువ్వెవడివి అని అడగగానే జై వాడి కాలర్ పట్టుకొని, చావలనుందా నీకు అని కళ్ళల్లో నిప్పులు కురిపిస్తాడు. నేను నీలా కాదు, జెంటిల్మెన్ లాగా తన్ని ఫాలో అవుతున్నాను, ఇది బుల్లి చేయడం ఎలా అవుతుంది, జియా మన ప్రామిస్ మర్చిపోకు అని సైగ చేసి వెళ్లిపోతాడు. అందరూ వెళ్లిపోయాక జై జియా మెడ మీద చెయ్యి వేసి దగ్గరకు లాక్కుంటాడు. నువ్వు దేనికి వాడికి హా చెప్పావు అని గట్టిగా మెడ పట్టుకుని అడుగుతుంటే జియా చెయ్యి వైపు చూపించి, నన్ను వదులు అని అంటే, ముందు నా క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వు, వాడికి ఓకే చెప్పేశావా అని నిలదీస్తాడు. నేను ఇక్కడికి చదువుకోవడానికి వచ్చాను, ఎవరిని యాక్సెప్ట్ చేయడానికి కాదు, ఇప్పుడు వదులుతావా అని అంటుంది. కానీ అతను వదలకుండా ఇంకా దగ్గరకు లాక్కొని, నా చేతులు నా మాట వినడం లేదు, తన ఇష్టం వచ్చినట్టు చేస్తున్నాయి, నిన్ను వదలడానికి అస్సలు ఒప్పుకోవడం లేదు అని అంటాడు. తను చేయి విదిలించుకొని వెళ్లబోతుంటే మళ్ళీ వెనక నుండి గట్టిగా తన దగ్గరకు లాక్కొని హక్ చేసుకొని, జియా వేరే అబ్బాయిలకి దూరంగా ఉండు, ఎందుకంటే నువ్వు కేవలం నా పిల్లవి మాత్రమే, గుర్తు పెట్టుకో అని అంటే జియా వెటకారంగా, చాలే ఆపు, నీ సోది ఎక్కువైపోతుంది, నా ఇష్టం వచ్చిన వాడిని పెళ్లి చేసుకుంటాను అని కోపంతో నెట్టేస్తే, ఆ కోపాన్ని చూసి మనోడికి ఆమె చాలా క్యూట్ అనిపిస్తుంది. ఎంత క్యూట్ గా ఉందో, ఇప్పుడే కిస్ చేయాలనిపిస్తుంది, పైగా దీన్ని కిస్ చేసి ఎన్ని రోజులైందో అని అనుకుంటాడు. అప్పుడే మనకి ఒక పాస్ట్ సీన్ చూపిస్తారు. జై సోఫాలో కూర్చుని ఉంటే జియా వచ్చి, ఏం చూస్తున్నావు అని అడిగితే జై దాన్ని దాస్తాడు. జియా దాన్ని లాక్కోవడానికి ట్రై చేస్తూ అతని మీద పడిపోతుంది. ఈ ప్రాసెస్ లో ఇద్దరి మధ్య అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక యాక్సిడెంట్ కిస్ అవుతుంది. ఇద్దరు ఫుల్ నర్వస్ అయిపోతారు. కట్ చేస్తే ప్రెసెంట్ లో జియా వెంటనే అతన్ని నెట్టి, హలో సీనియర్ నన్నొదులు, ఇంటర్వెల్ అయిపోతుంది, నువ్వు నీ క్లాస్ కెళ్ళు అని అంటే జై తన్ని పట్టుకొని, నా లిటిల్ జూనియర్, నీ సీనియర్ స్పెషల్ గా నిన్ను కాపాడడానికి వచ్చాడు కాబట్టి దానికి ప్రతిఫలంగా నువ్వు నాకేం ఇవ్వవా, సరే నీ సీనియర్ కి ఒక కిస్ ఇవ్వు అని దగ్గరకు వచ్చి కిస్ చేయబోతుంటే టీచర్ వచ్చేస్తారు. ఏం జరుగుతోంది ఇక్కడ అని టీచర్ అడగగానే జియా రివర్స్ లో, సార్ ఇతను నన్ను ఫోర్స్ చేసి కిస్ చేస్తున్నాడు అని అబద్ధం చెప్పేస్తుంది. అందరూ షాక్, జై ఇలా చేశాడా, నీ గుండాయిజం ఇక్కడ సాగదు అని టీచర్ అంటే జై జియా చెవిలో మెల్లగా, నువ్వు ఈ మధ్య చాలా తెలివి మీరావు, ఇది నేను ఖచ్చితంగా గుర్తు పెట్టుకుంటాను అని వార్నింగ్ ఇస్తుంటాడు. టీచర్ అతన్ని ప్రిన్సిపల్ ఆఫీస్ కి తీసుకెళ్తారు. ఈ డబ్బులున్న పవర్ బోత్ గిత్తని చూడండి, ఒక అమ్మాయిని బలవంతంగా కిస్ చేస్తున్నాడట అని చెప్పగానే ఆ ప్రిన్సిపల్ షాక్ అయ్యి ఒక 1000 లెటర్స్ ఎస్ఐ రాయమని చెప్పి పనిష్మెంట్ ఇస్తాడు. తర్వాత సీన్ లో జై కోపంగా గన్ షూటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అన్ని బుల్లెట్లు కరెక్ట్ గా టార్గెట్ కే తగులుతాయి. అది చూసి అమ్మాయిలంతా ఇంప్రెస్ అయిపోతారు. అసలు జై ఇక్కడ ఎందుకు వచ్చాడు, మేబీ జియాని చూడడానికి వచ్చాడు అనుకుంటా అని మాట్లాడుకుంటారు. జియా కూడా అక్కడే నిలబడి చూస్తూ ఉంటుంది. యువన్ చాలా అంటారు, ఓహో నీ పిచ్చి చూడు, నీ లిటిల్ ప్రిన్సెస్ కూడా వచ్చేసింది, ఇంకా ఎంతసేపు నీ టాలెంట్ ని చూపిస్తావు అని అంటే, షాన్ ఏమో, పాపం మన బ్రోని ఆ లిటిల్ ప్రిన్సెస్ 3 రోజుల్లో ఇగ్నోర్ చేస్తుంది కదా అని ఎక్కిరిస్తాడు. జైకి ఫ్రస్ట్రేషన్ వచ్చి నాన్ స్టాప్ గా ఫైరింగ్ చేసి ఫుల్ మార్క్స్ కొట్టేస్తాడు. అమ్మాయిలు వావ్ వాట్ హ్యాండ్సమ్, చాలా కూల్ గా ఉన్నాడు అని ఫిదా అయిపోతుంటే జై వెనక్కి తిరగగానే ఆ హౌలగాడ్ అతని మీద గన్ పెడతాడు. జియా కంగారుగా మధ్యలోకి వస్తుంటే హౌ టార్గెట్ వైపు కాల్చి, ఓ
సారీ, పొరపాటున అయిపోయింది, ఏంటి భయపడ్డావా అని వెటకారంగా అడుగుతాడు. వాడు కరెక్ట్ గా షూట్ చేయడంతో జైకి తన పిల్ల ముందు తన పవర్ ఏంటో చూపించాలనిపిస్తుంది. వెంటనే తన టై విప్పి కళ్ళకు గంతలు కట్టుకొని మరీ డైరెక్ట్ గా హౌ వైపు గన్ పెడతాడు. కళ్ళు మూసుకుని ఫైరింగ్ చేసినా కూడా బుల్లెట్లన్నీ ఖచ్చితంగా టార్గెట్ కే తగులుతాయి. అది చూసి అందరూ షాక్ అవుతారు. ఆ తర్వాత జియా దగ్గరికి వెళ్లి, ఏంటి నువ్వు కూడా నేర్చుకోవాలనుకుంటున్నావా, అయితే నీ సీనియర్ నీకు నేర్పిస్తాడులే అని టీజ్ చేస్తాడు. తను అతన్ని ఇగ్నోర్ చేసి వెళ్లిపోవాలనుకుంటే దారి కట్టుకొని నేను నీతో మాట్లాడాలి అని అంటాడు. 3 days బ్యాక్ అతను తన్ని బలవంతంగా కిస్ చేశాడు కదా, అందుకే జియా కోపంగా నీకేం కావాలి అని అరుస్తుంది. జాయిన్ అవుతూ తనకి ఇంకా దగ్గరగా వచ్చి తన ఫేస్ ని పట్టుకొని లిప్స్ కి చాలా దగ్గరగా వెళ్తాడు. అది చూసి షాన్, రే ఇంతకు మించి ఎల్లకురా, ఇక చూడటం నా వల్ల కాదు అని పక్కకు తిప్పుకుంటాడు. అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ సిచ్యువేషన్ కొంచెం ఆక్వర్డ్ గా అనిపిస్తుంది. అప్పుడే అక్కడికి పీటీ టీచర్ వచ్చి 5 minutes లో అసెంబ్లీ ఉంది, అందరూ లైన్ లో నిలబడండి అని ఆర్డర్ ఇస్తారు. అందరూ సెల్యూట్ చేస్తుంటే జై ఫోకస్ అంతా ఆమె మీద ఉండడంతో చేయలేకపోతాడు. పీటీ టీచర్ సీరియస్ గా చూసేసరికి సెల్యూట్ చేస్తాడు. అంతలో స్టూడెంట్స్ అందరూ మాట్లాడుకుంటారు. ఈ పీటీ టీచర్ జైకి ఆంటీ అంట, అతన్ని దారిలో పెట్టడానికి స్కూల్ వల్ల ఆమెను పిలిపించారంట అన్న మాటలు జియా వింటుంది. ఇక మనసులో ఈ షీ ఫ్యామిలీ వాళ్ళు కేవలం పాలిటిక్స్ లోనే కాదు, మిలిటరీలో కూడా పవర్ఫుల్ అన్నమాట. కానీ వీడు 5 ఏళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయాడు, అలా వెళ్ళినా కూడా మా ఫ్యామిలీ వాళ్ళు ఇంకా వీడితోనే పెళ్లి ఎందుకు చేయాలనుకున్నారు అని ఆలోచిస్తుంటుంది. అంతలో పీటీ టీచర్ ఆమెను పిలుస్తుంది. ఆమె ఏదో ధ్యాసలో ఉండడంతో జై తన వేలు పట్టుకుని గట్టిగా నొక్కి, ఎక్కడున్నావు, నా గురించి ఆలోచిస్తున్నావా ఏంటి, టీచర్ నిన్ను పిలుస్తున్నారు చూడు అని అంటాడు. అప్పుడు టీచర్ వాళ్ళిద్దరిని ముందుకు రమ్మని చెప్పి జై జియా చేయి పట్టుకుని ముందుకెళ్లాలని చూస్తాడు. కానీ ఆమె చేయి విదిలించుకుంటే జై ఒక్కడే స్టైల్ గా ముందుకెళ్తుంటే జియా మనసులో, ఏంటా షో ఆఫ్, బట్టలు కూడా సరిగ్గా వేసుకోడు, స్కూల్ కి గ్యాంగ్స్టర్ లా వస్తాడు, షర్ట్ బట్టలు కూడా పెట్టుకోలేడా అని తిట్టుకుంటుంటే టీచర్ ఇద్దరిని ముందుకు పిలిచి, చెప్పండి మీ ఇద్దరు రిలేషన్షిప్ ఏంటి అని అడుగుతారు. జియా భయపడుతూ, నాకితను ఎవరో కూడా తెలియదు మేడం, మా మధ్య జస్ట్ సీనియర్ జూనియర్ రిలేషన్ మాత్రమే ఉంది అని అంటే జైతన్ని కోపంగా చూస్తూ, అవును మేము ఎంతటి సీనియర్ జూనియర్లమంటే ఒకరికొకరం కిస్ కూడా చేసుకుంటాం అని బాంబ్ పేలుస్తాడు. అది విన్న అందరూ నవ్వేస్తారు. జియాకి ఫ్రస్ట్రేషన్, కోపం అన్నొచ్చేస్తాయి. ఈ వెధవ అస్సలు మారడు అని వేలు చూపిస్తుంది. టీచర్ సీరియస్ అయ్యి, స్కూల్ టైంలో రొమాన్స్ చేస్తున్నారా, మీకు పనిష్మెంట్, ఇద్దరు కలిపి 60 సిటప్స్ చేయాలి. జియా మనసులో, ఒక్క నిమిషంలో 60 సిటప్స్ అంటే వీడి పని అయిపోయినట్టే అని నవ్వుకుంటుంది. కానీ జై ఏమో వాళ్ళ ఆంటీ వైపు చూసి కన్ను కొట్టి, మా ఆంటీ నన్ను పనిష్ చేయడానికి వచ్చిందా లేక జియాతో టైం స్పెండ్ చేసే ఛాన్స్ ఇస్తుందా అని అనుకుని జియాని లాక్కెళ్తాడు. రా జూనియర్, నా మీద కూర్చో, అప్పుడే నేను సిటప్స్ చేయగలను అని అంటాడు. జియా సైడ్ కి జరిగి తన కాలు గట్టిగా పట్టుకుంటుంది. జై సిటప్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. అతను ఒక్కొక్క సిటప్స్ చేస్తూ ఆమెకి ఫేస్ కి చాలా దగ్గరగా వస్తుంటాడు. ప్రతి సిటప్ లో ఆమె లిప్స్ ని ఆమె ఫేస్ ని దగ్గరగా చూసేసరికి ఇది టార్చరా లేక రివార్డో నాకు అర్థమే కావట్లేదు అని ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోలేక చచ్చిపోతుంటాడు. పైగా ఈ సిటప్స్ చేసే ప్రాసెస్ లో ఆమె కొంచెం దగ్గర అవుతుంటాడు కదా, సో మనోడి బాడీలో ఒక ఫిజికల్ రియాక్షన్ వస్తుందన్నమాట. అది గమనించిన జియా, ఏంటి అలా చూస్తున్నావు, నీ ప్యాంట్ ఏంటి అంత టైట్ గా ఉంది అని అడుగుతుంది. జై టెన్షన్ తో తన బ్లేజర్ తో కవర్ చేసుకుంటాడు. అతని బాడీలో ఫీలింగ్స్ వచ్చాయని అర్థం చేసుకున్న జియా కోపంతో, ఛీ వెధవా, నువ్వింత వేస్ట్ ఫెలో అయ్యావా అని తిట్టి వెళ్లిపోబోతుంటే అతను తన్ని పట్టుకొని, జియా ప్లీజ్ నాకు హెల్ప్ చేయవా అని దగ్గరకు వచ్చి కిస్ చేయబోతాడు. తను దూరం నెట్టేసి, నువ్వు చాలా బ్యాడ్ అనంటే మళ్ళీ తను లాక్కుంటాడు. ఆ ప్రాసెస్ లో జియా షర్ట్ బటన్ ఒకటి ఊడిపోతుంది. కోపంతో, ఎంత బరి తెగించావు, నా వైపు ఇలా చూస్తున్నావా అని కవర్ చేసుకుంటుంది. ఏం చెయ్యను, నిన్ను చూస్తుంటే నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని అంటాడు. దానికి జియా, నా పర్మిషన్ లేకుండానే నువ్వు నన్ను కిస్ చేయాలనుకుంటున్నావా అని అడిగితే, నువ్వు కూడా ఎప్పుడు వద్దని చెప్పలేదు కదా, నీకు నా మీద ఇంట్రెస్ట్ లేకపోతే ఇక్కడికి ట్రాన్స్ఫర్ ఎందుకు అయి వస్తావు, మనం 5 ఏళ్ల క్రితమే అన్నిటికీ హా అని చెప్పుకున్నాం కదా అని గుర్తు చేస్తే జియా ఎమోషనల్ అయ్యి, నేనెప్పుడు హా చెప్పాను, నువ్వు వెళ్లిపోతే నీతో ఎప్పటికీ మాట్లాడినాను కదా చెప్పింది, నువ్వు నన్ను వదిలేసి వెళ్ళినప్పుడు నా పరిస్థితి ఏంటో నీకు తెలుసా అని సీరియస్ గా అడుగుతుంది. అప్పుడు జై తనకి భయపడి తన చేయి పట్టుకుని ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు మనకి ఒక పాస్ట్ సీన్ చూపిస్తారు. చిన్నప్పుడు జై వెళ్లిపోతుంటే జియా అతని కారు వెనకాల ఏడుస్తూ చాలా దూరం వరకు పరిగెత్తుకుంటూ వచ్చుంటుంది. కానీ దారిలో కొంతమంది గుండాలు ఆమెని కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. ఈ మెమరీ ఒక ట్రామాలా మారిపోయి ఉంటుంది అనమాట ఆమెకి. ఇప్పటికీ పనిష్మెంట్ కంప్లీట్ చేసుకుని జై జియా అక్కడికి వస్తారు. టీచర్ వచ్చి, ఇక ట్రైనింగ్ స్టార్ట్ చేయండి, జై నువ్వే జియాకి గన్ షూటింగ్ నేర్పించు అని చెప్తారు. పీటీ టీచర్ మనసులో, వీళ్ళిద్దరు ఇంతసేపు కలిసి ఉన్నా ఇంకా ఏం జరగలేదేంటి, వీడు దేనికి పనికిరానోడయ్యాడు, అందుకే మా అన్నయ్య నన్ను పంపించాడు, వీడి వైఫ్ మనసు గెలవడానికి నేను హెల్ప్ చేయడానికి అని అనుకుంటుంది. జియా గన్ తీగానే జై ప్రేమగా ఆమె నడుము మీద చేయి వేసి దగ్గరకు లాక్కుంటాడు. ఇంకో చేత్తో గన్ పెట్టుకుని, చూడు లిటిల్ గర్ల్, గన్ ఇలా పట్టుకోవాలి, గురి అంతా టార్గెట్ మీద ఉండాలి అని ఆమె చెవులు కవర్ చేస్తూ మరి చెప్తాడు. జియా బ్లష్ అవుతూనే షూట్ చేస్తుంది. ఎగ్జాక్ట్ గా గురి తగలడంతో ఆమె ఎగ్జైట్ అయ్యి
అతన్ని హగ్ చేసుకుని ఎగురుతుంది. ఇద్దరు అంత క్లోజ్ అవ్వడంతో జై కొంచెం నెర్వస్ అవుతాడు. అప్పుడే గ్రాండ్ పా నుంచి కాల్ వస్తుంది. జియాన్ చూసి చాలా రోజులు అవుతుందని ఇంటికి ఇన్వైట్ చేస్తారు. జై ఆమెను తన విల్లాకి తీసుకొస్తాడు. అక్కడ మేట్స్ అందరూ గ్రాండ్ గా వెల్కమ్ చెప్తారు. జియా డైరెక్ట్ గా వెళ్లి గ్రాండ్ పా గ్రాండ్ మాని హగ్ చేసుకుంటుంది. గ్రాండ్ పా అంటారు, ఇదిగో ఇవి ఈ వెధవగాడి ప్రాపర్టీ డాక్యుమెంట్స్, వీడు తన ఆస్తి అంతా నీ పేరు మీద రాసేస్తున్నాడు అని చెప్పగానే జియా షాక్ అయ్యి ఇదంతా చాలా ఎక్కువ, నేను తీసుకోలేను అని అంటే గ్రాండ్ పా నవ్వుతూ షీ ఫ్యామిలీలో ఎప్పుడు ఆడవాళ్లే బాస్ అని చెప్తుంది. అప్పుడే జియా అతన్ని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెప్పబోతుంటే గ్రాండ్ పా ఆమెను రూమ్ చూపించడానికి లోపలికి తీసుకెళ్తుంది. అలా వెళ్లేసరికి జై టెన్షన్ పడుతుంటాడు. తను మళ్ళీ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసే విషయం ఏమన్నా చెప్తుందా ఏంటి అని. లోపల గ్రాండ్ మా జై చిన్నప్పటి ఫోటోలు చూపిస్తూ అసలు నిజం చెప్తుంది. 5 years బ్యాక్ ఇతని తండ్రి తన్ని బలవంతంగా ఫారెన్ తీసుకెళ్లారు, వారసుడిగా స్పెషల్ ట్రైనింగ్ ఇవ్వడానికి. కానీ నిన్ను కలవడం కోసం తను చాలా కష్టపడేవాడు. పగలు రాత్రి అనకుండా ట్రైనింగ్ పూర్తి చేసేవాడు. ఆ ప్రాసెస్ లో తనకి చాలా సార్లు ఒంట్లో బాలేకపోయినా ఆగలేదు. తను కెప్టెన్ అయ్యాక కూడా నీ కోసం దెబ్బలతోనే వచ్చాడు అని చెప్పగానే జియా షాక్ అయ్యి అతను నా కోసం వచ్చాడా, కానీ అతను నన్ను కలవలేదు, నేను దాన్ని చూడలేదు అని అంటే గ్రాండ్ మా అంటుంది, మా ఫ్యామిలీ రూల్స్ ప్రకారం వారసుడు 25 years వచ్చే వరకు తిరిగి రాకూడదు. కానీ నీ కోసం తన రూల్ బ్రేక్ చేసి వచ్చాడు. తను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఒకవేళ తను ఎప్పుడైనా తప్పు చేస్తే పనిష్ చేయి, కానీ తన్ని మాత్రం వదిలేయకు ప్లీజ్ అనగానే జియా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆ నీళ్లతోనే సరే అంటుంది. అంటే ఈ గ్యాంగ్స్టర్ నా కోసం ఇదంతా చేశాడనమాట అని ఎమోషనల్ అవుతుంది. బయటికి రాగానే ఆమె కళ్ళల్లో నీళ్లు చూసి జై అడుగుతాడు, ఎందుకు ఏడుస్తున్నావు, గ్రాండ్ మా నీకేం చెప్పారు అని. జియా చేయి పట్టుకొని పక్కకు తీసుకెళ్తే ఆమె ఏమీ లేదు, కానీ నీ ఆస్తిని మాత్రం నేను యాక్సెప్ట్ చేయను అంటుంది. కానీ నువ్వు నా చేయి పట్టుకున్నావు కదా అని అతను అంటే, పెళ్లికి ముందే నీ దగ్గర నుంచి నేనేం తీసుకోను అని చెప్తుంది. ఆ మాట వినగానే జై ఎగ్జైట్మెంట్ తో, నీ బుజ్జి నోడుతో నాకు వినాలనిపించే ఒక్క మాట చెప్పలేవా అని అంటే, ఏంటది అని అడుగుతుంది. నీకు నేను ఇష్టమని చెప్పు అని అడుగుతాడు. నాకేం నువ్వంటే ఇష్టం లేదు అని జియా అంటే అప్పుడే ఎవరో వస్తున్నట్టు అనిపిస్తుంది. తను చేయి విదిలించుకోబోతే ఆమె బ్రేస్లెట్ అతని బట్టలో ఇరుక్కుపోతుంది. ఇప్పుడు ఏం చేద్దాం, ఎవరైనా చూస్తారు అని జియా టెన్షన్ పడుతుంటే జై నవ్వుతూ, నాకు ఒక క్రేజీ ఐడియా వస్తుంది అని అంటాడు. జియా టెన్షన్ తో, నీ దగ్గర కత్తెర ఏమైనా ఉందా, దీన్ని కట్ చేయాలి అని అంటే జై అంటాడు, నువ్వెంత క్రూయల్ దానివి, బట్టలు కట్ చేస్తావా అని అంటే జియా బ్రతిమలాడుతుంది, ప్లీజ్ దీన్ని తీయడానికి హెల్ప్ చేయని. జై వెట్కారంగా నీ పని నువ్వే చేసుకో అంటాడు. అప్పుడు జియా, సరే ఫస్ట్ దీన్ని విడిపించడానికి హెల్ప్ చేయి, అప్పుడు నీకేం కావాలో చెప్పు చేస్తాను అని అంటే జై రొమాంటిక్ గా, నన్ను ఒప్ప అని పిలు అని కండిషన్ పెడతాడు. అప్పుడు మళ్ళీ ఒక పాస్ట్ సీన్ చూపిస్తారు. జై ఒక చిన్న పప్పిని తీసుకొస్తాడు. జియా దాన్ని చూసి వావ్ ఎంత క్యూట్ గా ఉందో అని టచ్ చేయబోతుంటే జై అడ్డుకొని, ముందు నన్ను ఒప్ప అని పిలు, అప్పుడే ముట్టుకొనిస్తా అని అంటాడు. కానీ పప్పి పప్పి అని పిలిచి ఏడిపిస్తుంటుంది. అప్పుడు జైకి కోపం వచ్చి ఛాలెంజ్ విసురుతాడు, ఎప్పటికైనా నువ్వే నన్ను ఒప్ప అని పిలుస్తావు చూడు అని. ప్రెసెంట్ లోకి వస్తే జై ఆమెను చూసి, ఏంటి పిలవ్వా, ఒకవేళ పిలవకపోతే నీకు ఇంకో రకమైన పనిష్మెంట్ ఇస్తాను అని కిస్ చేయడానికి దగ్గరకు వస్తుంటే జియా వెనక్కి జరిగి, సరే పిలుస్తాను అని ప్రేమగా ఒప్ప ఒప్ప అని పదే పదే పిలుస్తూ అతన్ని టచ్ చేస్తుంది. జైకి మాత్రం ఆ టచ్ ఒక రకమైన ఫీలింగ్ ఇస్తుంది. ఆమెను అలానే ఇంటెన్సిటీతో చూస్తూ, నువ్వు నన్ను ఇలా ఒప్ప అని పిలుస్తుంటే నేను ప్రొవోక్ అవుతాను అని అంటాడు. జియా, నువ్వే కదా ఒప్ప అని పిలవమన్నావు అని అమాయకంగా అంటే జై ఇంకా కంట్రోల్ చేసుకోలేక తన్ని దగ్గరికి లాక్కొని డీప్ కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. జియా షాక్ అవుతుంది. అతన్ని దూరం నెట్టి, పిచ్చి పట్టిందా, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఇక్కడే ఉన్నారు కదా అని అంటే జై నవ్వుతూ, నువ్వు కిస్ తీసుకుంటున్నప్పుడు కనీసం ఊపిరి కూడా పీల్చుకోలేకపోతున్నావు, ఇక నీకు కిస్ చేయడం కూడా నేనే నేర్పించాలేమో అని మళ్ళీ రొమాంటిక్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈసారి జియా కూడా వెనకాడదు, కిస్ చేస్తుంది. ఆ తర్వాత వాష్రూమ్ కెళ్లి జియా తనలో తాను ఆలోచిస్తుంది, నేను అతను కిస్ చేస్తుంటే ఎందుకు ఆపలేకపోయాను, పైగా నాకు అది చాలా నచ్చిందేంటి అని షాక్ అవుతుంటే ఇంతలో బయట నుంచి జై పిలుస్తాడు, త్వరగా రా డిన్నర్ టైం అయిందని. తను బయటికి రాగానే రౌడీ వెధవా అని తిడుతుంది. జై మళ్ళీ తన దారి కట్టుకొని, నీ ఒప్ప నిన్ను ఇంకోసారి కిస్ చేయాలా అని అడుగుతాడు. జియా, చాలే ఆపు, కిస్ చేసి నా లిప్స్ వాచిపోయేలా చేసావు, మీ గ్రాండ్ పేరెంట్స్ చూస్తే ఇప్పుడు ఏమనుకుంటారు అని అంటే జైన్ అవుతూ, సరేలే ఇప్పటి నుంచి నా జూనియర్ మాట వింటాను, నేను స్కూల్ నుంచి మాత్రం పికప్ చేసుకోవడానికి నేనే వస్తాను అని బుగ్గలు గిల్లుతాడు. ఆ తర్వాత టేబుల్ దగ్గర జై తన ఫేవరెట్ ఫుడ్ పెడుతూ, జూనియర్ ఇది నీకు ఇష్టం కదా అని చెప్తుంటే తను కూడా వెటకారంగా థ్యాంక్ యూ సీనియర్ అని అంటుంది. అలా చెప్పగానే మనోడు టేబుల్ కింద నుంచి మెల్లగా తన నడుము మీద చేయి వేస్తాడు. జియా అతన్ని కోపంగా చూస్తుంటే, ఫైనల్ గా నా వైపు చూసావు అని నవ్వుతాడు. గ్రాండ్ ఫాదర్ అబ్జర్వ్ చేసి, ఏంట్రా ఆ వెధవ పనులు అని తిడుతూ
తిడితే నేనేం చేయట్లేదు గ్రాండ్పా అని కవర్ చేస్తాడు. తను తింటుంటే లిప్స్ మీద కొంచెం ఫుడ్ అంటుకుంటుంది. జై దాన్ని తీయబోతుంటే తన నాలుకతో లోపలికి అనేసుకుంటుంది. అది చూసి జైకి ఇంకా ఆగలేనంత ఫీలింగ్ వస్తుంది. చైర్ ని జియాకి దగ్గరగా లాక్కొని టేబుల్ కింద తన కాళ్ళతో ఆమె కాళ్ళని టచ్ చేస్తూ రొమాన్స్ స్టార్ట్ చేస్తాడు. జియా కూడా తక్కువ తిన్నదా, టేబుల్ కింద అతని కాళ్ళని గట్టిగా గోళ్లతోనే గిల్లేస్తుంది. అతనికి నొప్పొచ్చి విలువెల్లాడిపోతుంటే మన జియా మాత్రం ఫుల్ హ్యాపీస్. ఏంటే అలా గిల్లావు, నీ మొగుని చంపేద్దాం అనుకుంటున్నావా అని సైలెంట్ గా అంటాడు. డిన్నర్ అయ్యాక ఇద్దరు చేయి పట్టుకుని నడుస్తుంటారు. అప్పుడు జియా అడుగుతుంది, ఒకవేళ రేపొద్దున నాకేమన్నా అయితే నువ్వేం చేస్తావు అని అంటే జై అంటాడు, నేను ఎప్పటికీ నీకు ఏం కానివ్వను అని చెప్పి మళ్ళీ కిస్ చేస్తాడు. ఆమె ఎటువంటి ఎక్స్ప్రెషన్ ఇయ్యకపోయేసరికి అతను వెనక్కి జరిగి నేను కిస్ చేస్తే నీకు ఎలా అనిపిస్తుంది అని అడిగితే ప్రెసెంట్ అయితే ఈ ఫీలింగ్ ని ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు అని జియా అంటుంది. అయితే ఇంకోసారి ట్రై చేద్దామా అని జై మళ్ళీ తన్ని ప్యాషనెట్ గా కిస్ చేస్తాడు. చాలా సేపటి తర్వాత తను వెళ్లిపోతూ థ్యాంక్ యూ సీనియర్, గుడ్ నైట్ అని చెప్తుంది. జై అడుగుతాడు, అసలు నీకు నాకు మధ్య రిలేషన్ ఏంటి ఇప్పుడు అని అంటే మనం జస్ట్ సీనియర్ జూనియర్లు మాత్రమే, గుడ్ నైట్ సీనియర్ అని చెప్పి నవ్వుతూ పారిపోతుంది. జై నవ్వుకుంటూ ఎంత యాటిట్యూడ్ ఉందో, అస్సలు ఒప్పుకోదు కదా, చూద్దాం ఎన్ని రోజులకు ఒప్పుకుంటుందో అని అనుకుంటాడు. ఇక ఆమె ఇంటికి వెళ్ళాక జై మెసేజ్ చేస్తాడు. జై తన ఇంటి బయటే ఉంటాడనమాట. తను బయటకు వచ్చి చూసేసరికి అక్కడ ఒక గిఫ్ట్ బాక్స్ ఉంటుంది, కానీ జై కనిపించడు. తను దాన్ని లోపలికి తీసుకెళ్తుంది. జై చాట్ గా ఉండి ఇదంతా చూస్తూ నవ్వుకుంటాడు. ఆమె షార్ట్ అండ్ స్లీవ్లెస్ నైట్ డ్రెస్ తో బయటకు వచ్చేసరికి ఆమెను అలానే చూస్తూ ఎంత క్యూట్ గా ఉందో. ఎప్పుడు కిస్ చేయడం వరకే తెలుసు, ఈ యాంగిల్ లో ఎలా ఉంటుందో ఎప్పుడు చూడలేదు, కానీ అద్దిరిపోయింది, ఒక ఫెయిరీలా ఉంది. బట్ అబ్బాయిల థింగ్స్ పికప్ చేసుకోవడానికి బయటికి వచ్చినప్పుడు జాకెట్ వేసుకోవాలని కూడా నీకు తెలీదా, లక్కీగా ఈ గిఫ్ట్ నేను పంపించాను కాబట్టి సరిపోయింది అని ఇమ్మీడియట్ గా మెసేజ్ చేస్తాడు. నెక్స్ట్ టైం నైట్ గౌన్ వేసుకుని వచ్చేటప్పుడు లాంగ్ కోట్ వేసుకుని రా అని. ఆమె అవేం పట్టించుకోకుండా గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తుంది. అందులో ఒక నోట్ ఉంటుంది, నా గుర్తుగా ఈ టాయ్స్ పంపిస్తున్నాను, నన్ను మిస్ అయితే వీటిని హక్ చేసుకో అని ఒక్కొక్క రకమైన గిఫ్ట్స్ అని పంపించుంటాడు. ఆ తర్వాత రాత్రి జియాకి అతని కిస్ గుర్తు చేసుకుని నిద్రే పట్టదు. ఈ గ్యాంగ్స్టర్ గాడు నన్ను ఎంత దారుణంగా కిస్ చేశాడంటే ఆ ఎఫెక్ట్ ఇంకా తగ్గడమే లేదు, అసలు అతను నన్ను నిజంగానే ప్రేమిస్తున్నాడా అని అతని ఫోటో చూస్తూ ఆలోచిస్తుంది. నేను ఇక్కడికి వచ్చింది పెళ్ళొద్దని చెప్పడానికి, ఎందుకంటే అతను నన్ను ఇష్టపడ్డానుకున్నాను, కానీ నేను అతన్ని కిస్ చేయడానికి ఎలా ఒప్పుకున్నాను అంటే నాకు కూడా అతని మీద ప్రేమ పుట్టిందా అని క్వశ్చన్ చేసుకుంటుంది. జై హాస్టల్లో ఉన్నప్పుడు జియా ఒక ఫోటో మెసేజ్ చేస్తుంది, నాకు సీనియర్ ఇచ్చిన గిఫ్ట్ నచ్చింది, గుడ్ నైట్ అని. జై కూడా గుడ్ నైట్ అని రిప్లై ఇస్తాడు. అప్పుడే షాన్ వెనుక నుంచి వచ్చి సిస్టర్ ఇన్ లాతో చాటింగ్ నడుస్తుందా, ఒరే నువ్వు చాలా మారిపోయావురా, అసలు ఎక్స్ప్రెషన్ కూడా చూపించట్లేదేంట్రా ఆమెతో అని ఏడిపిస్తుంటే, రే పోరా, నా పిల్లకి కొంచెం ప్రైవసీ కావాలరా అని అంటే, హా నీ పిల్లకి కావాలి కానీ మాకు అక్కర్లేదా అని షాన్ అంటాడు. నెక్స్ట్ డే జియా తన ఫ్రెండ్స్ తో కలిసి తింటుంటే ఒక అబ్బాయి వచ్చి తన నెంబర్ అడుగుతాడు. జియా నా దగ్గర ఒకటే నెంబర్ ఉంది కానీ అది నేను లిఫ్ట్ చేయను, ఇక అడిగేం లాభం అని రిజెక్ట్ చేస్తుంటే వాడు నన్నే ఇన్సల్ట్ చేస్తావా అని సీరియస్ అయ్యేలోపే జై వచ్చి, రే నా పిల్ల నెంబర్ అడుగుతావేంట్రా, ఎంత ధైర్యం నీకు అని వాడిని తరిమేస్తాడు. జియా అడుగుతుంది, ఓ సీనియర్ నేను నీ పిల్లని ఎప్పుడయ్యాను అని అంటే జై నవ్వుతూ, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా అవుతావు కదా అని అంటాడు. జియా ఫ్యూచర్ గురించి ఎవరికి తెలుసు, నువ్వు అంత షోర్ గా ఎలా ఉన్నావు అని అంటే జై రొమాంటిక్ గా, నీ ట్యాంక్ ఫుల్ అయిందా అని తన్ని బయటికి లాక్కెళ్తాడు. జై ఆగు నేను టైర్డ్ అయిపోతున్నాను అని మొరాయించి ఆగిపోతే జై వెనక్కొచ్చి తన అమాంతం ఎత్తుకుంటాడు. ఎందుకు ఎత్తుకున్నావు అని తను అడిగితే నిన్ను కిస్ చేయాలి కాబట్టి అని చెప్పి ప్యాషనెట్ గా కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. తను ఏమైనా మాట్లాడబోతే అసలు గ్యాప్ ఇవ్వకుండా తన ఫేస్ ని పట్టుకొని రొమాంటిక్ గా కిసెస్ లో ముంచెత్తుతాడు. జియా కూడా కంట్రోల్ చేసుకోలేక అతన్ని హక్ చేసుకొని చేస్తూ ఉండిపోతుంది. కానీ సడన్ గా ఆగిపోయి అందరూ చూస్తున్నారు అని అంటే జైకి మాత్రం అవేం పట్టవు కదా. అప్పుడే టీచర్ వచ్చేసి మళ్ళీ మీ గ్యాంగ్స్టర్ వేషాలు మొదలు పెట్టారా, జియాని బుల్లి చేస్తున్నావా అని అడిగితే జియా అతన్ని దూరం నెట్టేస్తే జై స్టైల్ గా మేం డేటింగ్ చేస్తున్నాం, మా మధ్య ఈ కిసులు చాలా నార్మల్ అని చెప్తాడు. టీచర్ జియాని అడుగుతారు, చెప్పమ్మా వీడు నిన్ను బుల్లి చేస్తున్నాడా, నీ తరపు నేను ఫైట్ చేస్తాను అని అంటే జియా తెలివిగా, టీచర్ మేం డేటింగ్ చేస్తున్నామో లేదో నాకు తెలీదు, కానీ ఇతను మాత్రం ఎక్స్పీరియన్స్ చేయాలి అని అంటున్నాడు, అంటే ఒక బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కి మధ్య ఉండే రొమాన్స్ అంతా చేయాలి అంటున్నాడు, మేబీ నాతో ఫ్లర్ట్ చేస్తున్నాడేమో అని అంటే అది విన్న జై మనసులో ఎంత తెలివైంది ఇది అని అనుకుంటాడు. టీచర్ కోపంగా మీ పేరెంట్స్ ని పిలిపించండి, జియాకి న్యాయం జరగాలి అని అంటే జై నవ్వుతూ, పర్లేదు సార్ వచ్చే వారం మా పేరెంట్స్ వస్తున్నారు, అప్పుడే మా ఎంగేజ్మెంట్ గురించి మాట్లాడడానికి మంచి ఛాన్స్ దొరుకుతుంది అని జియా నేర్పిస్తాడు. జియా ఇంకా ఆలోచనలో పడిపోతుంది. అప్పుడే ఎంగేజ్మెంటా అని. అప్పుడే హవ వచ్చి ఎవరి గురించి ఆలోచిస్తున్నావు, జై గురించా అని అంటే జియా నీకు పక్క వాళ్ళ విషయాలు వినడం బాగా అలవాటు అయిపోయినట్టుంది అని అంటే వాడు నువ్వు అతనికి ఓకే చెప్పేశావా అని నిలదీస్తున్నట్టు అడుగుతాడు. జియా వాడిని ఇగ్నోర్ చేసి వెళ్లిపోతుంటే హవ్ తన్ని గట్టిగా పట్టుకుంటాడు. ఆ ప్రాసెస్ లో తన్ని నీళ్లలోకి
నెట్టేపోతాడు. కానీ కరెక్ట్ టైం కి జై వచ్చి హౌని తోసేసి జియాని పట్టుకుంటాడు. జై అతని మీద కోపంతో నీకెంత ధైర్యం ఉంటే తన్ని టచ్ చేస్తావురా, మీ హౌ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకొని బలుపా అని అరుస్తాడు. హౌ కవర్ చేస్తూ నేను జస్ట్ జోక్ చేశాను జియా అని అంటే జై వాన్ని ఒక్కటి పీక్తాడు. ఆ తర్వాత జై జియాని డ్రాప్ చేయడానికి వెళ్తూ డిన్నర్ అయ్యాక నా ఇంట్లోనే ఉండిపోవచ్చు కదా అని అడుగుతాడు. జియా మా పేరెంట్స్ చెప్పారు పెళ్లి కాకుండా అబ్బాయి అమ్మాయి కలిసి ఉండకూడదు అని అంటే జై ఎమోషనల్ గా నీ కోసం నేను స్పెషల్ రూమ్ రెడీ చేయించాను, ఎంగేజ్మెంట్ వరకు నేను వెయిట్ చేస్తాను, ఆల్రెడీ 5 ఏళ్ళు వెయిట్ చేశాను కదా, ప్లీజ్ నన్ను రిజెక్ట్ చేయకు అని ఒకటే రిక్వెస్ట్ చేస్తుంటాడు. జియా టైం అవుతుంది వెళ్ళు అని బైక్ ఎక్కపోతే జై మళ్ళీ తన్ని వెనక్కి లాగి తన్ని ఎత్తుకొని కార్ మీద కూర్చోబెడతాడు. జియా కూడా ఊరికే ఉండకుండా అతన్ని ఫ్లర్ట్ చేస్తూ టచ్ చేయడానికి చూస్తుంటే అతని పరిస్థితి మాత్రం డ్యామేజే. అతని ఆడమ్స్ యాపిల్ మీద కిస్ చేస్తుంది. జైకి పిచ్చెక్కిపోయి బేబీ నాకు నిన్ను కిస్ చేయాలనుంది అని చెప్పి తన మెడ మీద కిస్ చేస్తాడు. జియా డ్రైవర్ బయట వెయిట్ చేస్తున్నాడు సీనియర్ అని అంటున్నా వినకుండా తన చేతులు పట్టుకొని తన నడుము మీద వేయించుకుంటాడు. నువ్వు కూడా నన్ను లైక్ చేస్తున్నావు కదా అని అడుగుతూ ఇంకా డీప్ గా లిప్ కిస్ చేస్తాడు. జియా కూడా కంట్రోల్ తప్పి అతన్ని చేస్తూనే ఉంటుంది. జై ఇంకా ముందుకు వెళ్ళబోతుంటే తను ఆపేస్తుంది. అప్పుడు జై బేబీ నేను అస్సలు నన్ను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను అని అంటే జియా నవ్వుతూ అయితే ఇంటికెళ్ళి ఏదైనా ట్రీట్మెంట్ చేయించుకో అని సెటర్ వేస్తుంది. జై సరేలే నేను ఇంకా టచ్ చేయను అని అంటే జియా మనసులో అతని పరిస్థితి చూస్తుంటే నిజంగా నన్ను చాలా ప్రేమిస్తున్నాడు అనిపిస్తోంది అని అనుకుంటుంటే జై మళ్ళీ నీకు ఒంటరిగా పడుకోవాలంటే భయం కాదా, నేను నీ పక్కన పడుకోనా అని అడిగితే జియా సిగ్గుతో లోపలికి పారిపోతుంది. జై నవ్వుతూ మెసేజ్ చేస్తాడు పక్కన పడుకుంటానంటే నీ పక్కన కాదు మేడం సోఫాలో పడుకుంటానన్నాను అని మెసేజ్ చేస్తాడు. ఆ రాత్రి జియాకి నిద్ర పట్టదు. జై చేసిన ఆ కిసెస్ సీన్స్ పదే పదే తన కళ్ళ ముందు కదులుతుంటాయి. ఆ తర్వాత జియా తన పేరెంట్స్ ఇంటికి వెళ్తుంది. అక్కడ తన పప్పికి అన్నం పెడుతుంటే గు అనే అబ్బాయి వస్తాడు. జియా అతన్ని చూసి బ్రదర్ గు వచ్చేసారా అని పలకరిస్తుంది. అతను అవును నువ్వు వచ్చావని అంకుల్ చెప్పారు, అక్కడంతా బానే ఉంది కదా అని ఆమె తల నిమురుతాడు. అప్పుడే జై అక్కడికి వచ్చి దూరం నుంచి ఇదంతా చూసి కుళ్ళిపోతుంటాడు. గు అడుగుతాడు నువ్వు ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయడానికి వెళ్ళావు కదా ఏమైంది అని. జై ఆ మాట వినగానే కోపంతో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ జియా అసలు విషయం అప్పుడు చెప్తుంది. నేను ఇప్పుడు ఆ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయకూడదు అనుకుంటున్నాను, ఎందుకంటే నాకు అతనంటే ఇప్పుడు ఇష్టం అని చెప్తుంది. కానీ ఆ మాట మనోడు వినకుండా కోపంతో తన ఫ్రెండ్స్ తో కలిసి డ్రింక్ చేయడానికి వెళ్తాడు. అందరూ టీజ్ చేస్తుంటారు ఏంట్రా సిస్టర్ ఇన్ లా నిన్ను డమ్ చేసిందా అని. జైకి మండిపోతుంది. అసలు మా మధ్య ఏం జరగలేదు, ఇంకా డమ్ చేయడం ఎక్కడిది అని అంటాడు. కానీ మనసులో మాత్రం తన ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయాలని ఫిక్స్ అయిందా అని బాధపడతాడు. యువేమో రే నిన్న రాత్రి నువ్వు సరిగ్గా పర్ఫామ్ చేయలేదేమోరా, అందుకే ఇదంతా జరుగుతుంది, నీ పవర్ పెంచడానికి నేను కొన్ని టిప్స్ ఇస్తాను అని ఏడిపిస్తాడు. అప్పుడే జియా నుండి కాల్ వస్తుంది. రే నా గర్ల్ ఫ్రెండ్ కాల్ చేస్తుంది నేను వెళ్తున్నా అని జై హ్యాపీగా వెళ్తుంటే ఒక అమ్మాయి దారి అడ్డుకుంటుంది. నువ్వు చాలా హాట్ గా ఉన్నావు, నేను నీకు కొంచెం కూల్ చేయనా అని అడుగుతుంది. కానీ జై మాట్లాడే లోపే అతని ఫ్రెండ్స్ ఇద్దరు వచ్చి ముందు ఇక్కడ నుంచి వెళ్ళు, వాడికి కోపం వచ్చిందంటే నీ ముఖం పచ్చడి పచ్చడి చేసేస్తాడు అని తిడతారు. కానీ ఆ అమ్మాయి ఎలాగైనా అతనితో వన్ నైట్ స్టాండ్ చేసేసి లైఫ్ సెటిల్ చేసుకోవాలని డిసైడ్ అవుతుంది అని వాళ్ళిద్దరు ఆ అమ్మాయిని గట్టిగా తోసేస్తారు. జై సైడ్ కి వచ్చి జియాకి కాల్ చేయడానికి ట్రై చేస్తాడు కానీ నెట్వర్క్ సరిగ్గా ఉండదు. ఇక్కడ జియాకేమో మండిపోతుంది. నా ఫోన్ కూడా ఎత్తడం లేదు, తను బయట వేరే అమ్మాయిలతో ఎంజాయ్ చేస్తున్నాడని తెలిస్తే అతని పని అయిపోయినట్టే అని తన టెడ్డీ బేర్ ని పీకి పీకి పక్కన పడేస్తుంది. ఇంతలో కాల్ వస్తుంది. నా ఫ్రెండ్స్ తో కలిసి వచ్చాను బేబీ, ఫైనల్ గా నువ్వు నన్ను కాంటాక్ట్ అయ్యావు అని అంటే జియా కావాలని అతన్ని రెచ్చగొడుతుంది. ఒప్పా నేను ఇప్పుడే స్నానం చేసి వచ్చాను, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అడిగితే జై షాక్ అయ్యి బేబీ ఏం చేస్తున్నావు, నేను అక్కడ లేను కదా కంట్రోల్ చేసుకో అని అంటాడు. ఈ లోపే జియా సడన్ గా నీ వెనకాల ఎవరో ఉన్నారు ఒప్పా చూసుకో అని అరుస్తుంది. ఇందాకటి అమ్మాయి ఉంటుంది కదా ఆమె కొంతమంది గుండాల్ని తీసుకొస్తుంది. ఒక గుండా జైని కర్రతో కొట్టబోతుంటే జై వాళ్ళతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఈ గొడవలో ఫోన్ కట్ అయిపోతుంది. జియా టెన్షన్ తో అతని కోసం కారులో బయలుదేరుతూ అతని ఫోటోని చూస్తూ ఒకటే ఏడుస్తుంది. నీకేం కాకూడదు, నువ్వు బానే ఉండాలి, నువ్వు బానే ఉంటే నేను ఎంగేజ్మెంట్ కి పెళ్లికి ఓకే చెప్పేస్తాను అని మొక్కుకుంటుంది. ఇక్కడ జై ఏమో గుండాల్ని చితగ్గొట్టేస్తాడు. ఇంకో పక్క జియా ఏమో ఎవ్వరూ రెస్పాండ్ అవ్వడంతో ప్రతి ఒక్కరికి మెసేజెస్ కాల్స్ చేస్తూనే ఉంటుంది. అప్పుడు అక్కడున్న తియాన్ అనే ఫ్రెండ్ జైతో నువ్వు ఒక్కసారి జియాకి కాల్ చేయి, తన నీకోసం ఒకటే మెసేజెస్ చేస్తూ ఏడుస్తుంది అని చెప్పగానే జై ఆమె ఫోన్ తీసుకొని ఇమ్మీడియట్ గా వీడియో కాల్ చేస్తాడు. నువ్వు టెన్షన్ పడుకు బేబీ నేను బానే ఉన్నాను చూడు అని చెప్తాడు. కానీ జియా కళ్ళు ఏడ్చి ఏడ్చి వాచిపోయి ఉంటాయి. జై ఫోన్ లో తనకి తాను పైనుంచి కింద వరకు చూపిస్తూ చూడు నేను ఎంత ఫిట్ అండ్ ఫైన్ గా ఉన్నానో అని చెప్పగానే జై కళ్ళు తుడుచుకుంటూ అసలు ఏం జరిగిందని అడుగుతుంది. జై జరిగిందంతా చెప్పి ఆమెతో రొమాంటిక్ గా అయినా నీకు నా మీద ఇంత ప్రేమ ఉందా బేబీ అని అడిగితే నేను నిన్ను కలిసినప్పుడు చెప్తాను, ఇప్పుడు దారిలో ఉన్నాను అని అంటుంది. జై సరే ఇక ఏడవకు అని ఫోన్ పెట్టేస్తాడు. కాసేపటికి జై విల్లాకి వస్తుంది. గెస్ట్ రూమ్ ఎక్కడా అని అడిగితే వెనక నుండి జై వస్తాడు. నీ రూమ్ ఇక్కడుంది అని చెప్పి తన్ని గట్టిగా హక్ చేసుకుంటాడు. జియా కూడా అతన్ని
అతన్ని గట్టిగా హగ్ చేసుకొని నేను చాలా మిస్ అయ్యాను అని అంటుంది. తనేదో చెప్పబోతుంటే జై అడ్డుకొని ముందు నా మాటిను. ఐ లైక్ యూ. నేను నిన్నెంతలా ప్రేమిస్తున్నానంటే ఎవ్రీ ఇయర్ నువ్వు ఈ మ్యారేజ్ ని రిజెక్ట్ చేస్తున్నా నేను మాత్రం మళ్ళీ మళ్ళీ ఈ మ్యారేజ్ ని ట్రై చేయమని మా డాడీని రిక్వెస్ట్ చేస్తూనే ఉంటాను. ఈ 5 ఏళ్ల తర్వాత కూడా నీ మీద నా ప్రేమ తగ్గలేదు. నిన్ను చూస్తేనే నా కంట్రోల్ తప్పిపోతుంది అని తన నడుం పట్టుకొని దగ్గరకు లాక్కుంటాడు. ఈ రోజు కూడా నువ్వు నన్ను రిజెక్ట్ చేస్తావేమో అని నా గుండె పగిలిపోతుంది. ఊపిరి కూడా పీల్చుకోలేకపోతున్నాను. కానీ నీకు నిజం చెప్పాలి అనుకున్నాను. నేను నిన్ను చాలా కాలంగా అంటే చాలా చాలా కాలంగా ప్రేమిస్తున్నాను. ఒకవేళ నీకు ఇష్టం లేకపోతే అని తన్ని వదిలి వెళ్ళబోతాడు కానీ జియా అతని కాలర్ పట్టుకుని ఆపేస్తుంది. జై షాక్ అయి అంటే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగితే జియా ఆన్సర్ ఇస్తూ అతని లిప్స్ ని బైట్ చేస్తుంది. ఇక జై కంట్రోల్ మొత్తం తప్పిపోయి తన్ని గట్టిగా పట్టుకొని నెక్ మీద రొమాంటిక్ గా లవ్ బైట్స్ ఇస్తూ రెచ్చిపోతాడు. ఒకసారి చెవి దగ్గర కొరుకుతూ ఇంకోసారి ప్యాషనెట్ గా లిప్ కిస్ చేస్తూ ఉంటాడు. చాలా సేపటి తర్వాత జై ఆపి ఇక మనం ఆగాలి. నువ్వు నన్ను మళ్ళీ కిస్ చేసావంటే నేను నిజంగానే కంట్రోల్ కోల్పోతాను అని అంటే జియా అంటుంది నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను చాలా కాలం నుండి అనగానే జై హ్యాపీగా ఫీల్ అవుతూ నీ ఆన్సర్ నాకు ఇంకా సరిపోలేదు అని అంటాడు. అప్పుడు జియా గట్టిగా అరుస్తూ నేను నిన్ను చాలా ప్రేమిస్తున్నాను అని కేకలేసి అతన్ని హగ్ చేసుకుంటుంది. జై అతన్ని గుండెలకి హత్తుకొని నిమురుతూ పద నిద్రపోదాం అని అంటాడు. జియా షాక్ ఏంటి మనిద్దరం కలిసి పడుకుంటామా అని అంటే జై అవును అంటాడు. ఓయ్ గ్యాంగ్స్టర్ నువ్వు మారావనుకున్నాను. నువ్వు ఇంకా పాత బాప్తే కదా అని అంటే జై తనకి ఇంకా క్లోజ్ గా వచ్చి ప్రెసెంట్ నీతో కలిసి పడుకోవాలనుంది అని చెప్తాడు. తన వద్దంటున్నా వినకుండా తన చెవి దగ్గర కొరుకుతూ మళ్ళీ కిస్ చేస్తూ తన రూమ్ లోకి ఎత్తుకెళ్తాడు. ఇది నా రూమ్, ఇక్కడ నువ్వు కంఫర్ట్ గా పడుకోవచ్చు. జియా తలుపుతుంటే జై ఏం ఆలోచిస్తున్నావు అని అడుగుతాడు. ఏం లేదు అని తనంటే నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసులే అని టీజ్ చేస్తుంటే జియా చాలే నువ్వు వెళ్ళి పడుకో అని అతన్ని నెట్టేస్తుంది. జై అల్మారాలో నుంచి తన బట్టలు తీసిచ్చి నా బట్టలు వేసుకో నేను నీ రూమ్ కి రానులే అని చెప్తాడు. జియా నమ్మనట్టు చూస్తుంటే జై తనకి ఇంకా దగ్గరకు వచ్చి కానీ రాత్రి నీ రూమ్ లోకి తొంగి చూస్తాను, సీక్రెట్ గా నీ బెడ్ మీదకి వచ్చి నీ బాడీ మొత్తం టేస్ట్ చేసే వరకు నేను వదలనులే అని రొమాంటిక్ గా భయపెడతాడు. జియా సిగ్గుతో ముఖం తిప్పేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళురా బాబు అని అంటుంది. జై గుడ్ నైట్ బేబీ అని చెప్పి వెళ్ళబోతుంటే జియా కిస్ కోసం లిప్స్ ముందుకు చేస్తుంది. కానీ జై నవ్వుతూ తన ఫోర్ హెడ్ మీద కిస్ చేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే జియా అక్కడే ఉన్న ఒక పూల తోటలో ఆడుకుంటుంటే జై వెనక నుండి వచ్చి హగ్ చేసుకుంటాడు. నీకు పూలంటే ఇష్టం అని తెలిసి మా డాడీ నుంచి ఈ గార్డెన్ తీసుకున్నాను. ఇందులో ఉన్న ప్రతి మొక్కని నేనే స్వయంగా నాటాను అని అంటే జియా షాక్ అయి నిజంగానా నా కోసమా అని అడుగుతుంది. జై అంటాడు నిజానికి నాకు మొక్కలు నాటడం రాదు, పైగా నాటిన చెట్టుకి చాలా ఏళ్ల వరకు పూలే పూయలేదు. అప్పుడు నేను చాలా ఫ్రస్ట్రేట్ అయ్యేవాడిని. సరిగ్గా నువ్వు నా ప్రపోజల్ ని ఎలా ఎవ్రీ ఇయర్ రిజెక్ట్ చేస్తావో అప్పుడు కలిగిన ఫీలింగ్ లాగే. కానీ ఇప్పుడు నువ్వు నా లైఫ్ లోకి వచ్చాక ఈ పూలన్నీ చూడ ఎలా వచ్చాయో అని ఫోర్ హెడ్ మీద కిస్ చేసి తనకి ఇంకా దగ్గరకు వచ్చి ఒక్కసారి ట్రై చేద్దామా అని అడుగుతాడు. జియా కన్ఫ్యూజన్ లో ఏంటి అని అడిగితే ఆమె చెయ్యి పట్టుకొని పూలని అని నవ్వుతూ అంటాడు. జియా అప్పుడు నువ్వు నాటిన ముక్కలే కదా, ఈ పెటల్స్ కూడా స్వీట్ గానే ఉంటాయి అనగానే జై ఒక పెటల్ తీసి ఆమె నోట్లో పెట్టి తను కూడా దాన్ని టచ్ చేస్తూ రొమాంటిక్ గా ఆమె లిప్ ని కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ తర్వాత జియా తన హాస్టల్ రూమ్ కి రాగానే తన లిప్స్ ని టచ్ చేసుకుంటూ మురిసిపోతుంది. అది చూసి తియాన్ అడుగుతుంది ఏంటే నీ లిప్స్ అలా ఎందుకు వాచిపోయాయి అంటే జియా తన లిప్స్ ని కవర్ చేస్తూ అది నిన్న రాత్రి బాగా మిర్చి తిన్నాను కదా అందుకే అంటుంది. జియాంగ్ నవ్వుతూ ఆ మిర్చి పేరు జై కదా, అంతా అయిపోయాక మళ్ళీ ఈ సిగ్గులు ఎందుకులే అని టీజ్ చేస్తుంది. జియా షాక్ మీకెలా తెలిసింది అని అడిగితే నువ్వు జై కార్లు దిగడం మేము చూసాం అని ఇద్దరు సైగలు చేస్తూ ఏడిపిస్తారు. ఆ తర్వాత లంచ్ టైమ్ లో ఒక సీనియర్ ఒక జూనియర్ అమ్మాయిని ఏడిపిస్తుంటాడు. అప్పుడు జియా వచ్చి వాడి మీద ప్లేట్ విసిరి కొడుతుంది. ఆ సీనియర్ అంటాడు ఏంటి నేను నిన్ను ఏడిపించడం లేదని నీకు జల్సీగా ఉందా, అందుకే నా అటెన్షన్ కోసం ట్రై చేస్తున్నావా అనగానే జియాంగ్ వచ్చి రే నీకు చావాలనుందా అని అంటుంది. ఇంకో అబ్బాయి వార్నింగ్ ఇస్తాడు ఒరేయ్ ఆమె స్కూల్ బ్యాగ్ చూసావా, ఆమె జై పిల్ల అనగానే వాడు అంటాడు జై పేరు చెప్పి నన్ను భయపెట్టకు, వాడు వచ్చినా నేను భయపడ్ను అని అంటున్నప్పుడే వెనక నుండి జై వచ్చి వాడి తల పట్టుకొని టేబుల్ కి కొడతాడు. నా పిల్లతోనే పెట్టుకుంటావా అని సీరియస్ అవుతుంటే వాడు షాక్ అవుతాడు. నిజంగానే ఈమె వీడి పిల్లనా అని. జై వాడిని కింద పడేస్తే జియా పరిగెత్తుకుంటూ వచ్చి అతన్ని హగ్ చేసుకుంటుంది. ఆమె అతని దగ్గరికి రాగానే జై కింద అంతా గలీజ్ గా ఉంది బేబీ, నీ పాదాలు మురికి చేసుకోకు అనగానే అది చూసి మిగతా అబ్బాయిలు నమ్మలేకపోతున్నాం. జై ఇంత క్రింజీ డైలాగ్స్ కొడుతున్నాడు, ప్రేమలో పడితే ఎవరన్నా ఇలాంటి డైలాగ్స్ కొడతారా అని అనుకుంటారు. ఆ తర్వాత వాళ్ళ సీనియర్ వెధవని ఈడ్చుకుంటూ తీసుకెళ్తారు. తర్వాత జై కోపంగా ఉన్నాడని అర్థమయ్యి జియా అతన్ని హగ్ చేసుకుని సారీ నాకు తప్పే, నెక్స్ట్ టైం నీ హెల్ప్ అడుగుతాను, నీకు ఇంకా కోపంగా ఉంటే నన్ను పనిష్ చెయ్యి అని అంటుంది. జై ఎలాంటి పనిష్మెంట్ అని అడిగే లోపే తన అమాంతం అతని మీద ఎక్కేస్తుంది. నేను మళ్ళీ ఇలాంటి తప్పు చేయనులే అని తనంటే జై అంటాడు నీకేం జరిగినా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి రెడీగా ఉన్నాను, కానీ చెప్పు నాకు అఫీషియల్ స్టేటస్ ఎప్పుడు ఇస్తావు, అప్పుడే కదా
నీ హార్ట్ నుండి నీ బాడీ వరకు మొత్తం నా సొంతం అవుతుంది అని అడుగుతాడు. జియా సిగ్గుపడుతూ నువ్వు మరి టూ మచ్ గా మాట్లాడుతున్నావు అని అంటుంది. ఆ తర్వాత లంచ్ చేస్తున్నప్పుడు జియాంగ్ యూకి అన్నం పెడుతుంటే షాన్ కి కుళ్ళొస్తుంది. వాళ్ళందరూ ప్రేమ పక్షుల్లాగా తినిపించుకుంటుంటే అది చూసిన జైకి జల్సీ పుట్టి జియా వైపు చూసి సైగలు చేస్తాడు. జియా జ్యూస్ తాగుతూ ఆ పైప్ తీసి తన నోట్తో తాగి ఆ జ్యూస్ గ్లాస్ ని అతనికి ఇస్తుంది. జై దాన్ని పట్టుకోబోతుంటే జియా నా ఎంగిల్ జ్యూస్ తాగుతావా అని అడుగుతుంది. జై రొమాంటిక్ గా మనం ఆల్రెడీ కిస్ చేసుకున్నాం కదా, నీ ఎంగిల్ జ్యూస్ తాగలేనా అని చెప్పి మొత్తం తాగేస్తాడు. అంతేకాదు నాకింకా దాహం వేస్తుంది అని చెప్పి ఆమె చేయి పట్టుకుంటాడు. అప్పుడు జియా ఇక్కడ కిస్ చేయడం సేఫ్ అంటావా అని నవ్వుతూ అడుగుతుంది. ఇంకేముంది, అతను ఒక్కసారిగా లేచి తనని భుజం మీద వేసుకొని గదిలోకి తీసుకెళ్తుంటే జియా నన్ను కిందకి దించు అని అరుస్తున్నా అస్సలు వినడు. అందరూ అలా నోరెళ్ళబెట్టి చూస్తుండగానే తన్ని డైరెక్ట్ గా రూమ్ లోకి తీసుకెళ్లి టేబుల్ మీద కూర్చోబెట్టి రొమాంటిక్ గా కిస్ చేస్తుంటాడు. జియా కూడా అతన్ని ఆపదు. అప్పుడు జై నాకు ఇప్పుడే అఫీషియల్ స్టేటస్ కావాలి, ఇలాగే కంటిన్యూ అయితే నేను ఆపుకోలేను అని తన చెవి దగ్గర కొరుగుతూ రెచ్చగొడతాడు. జియా టెన్షన్ తో వద్దు సీనియర్, మనం ఇప్పుడు స్కూల్లో ఉన్నాం అని అంటే మరి నన్ను ఎందుకు కావాలని ఉసిగెలిపావు, ఇప్పుడు నా పరిస్థితి చూడు అని ఆమె షర్ట్ బటన్స్ పెడుతూ చెప్తాడు. మళ్ళీ ఇలా జరిగిందో నిన్నందరి ముందు ఎక్స్పోజ్ చేస్తాను అని వార్నింగ్ ఇస్తే జియా నువ్వు మళ్ళీ అలా చేస్తే నేను నిన్ను ఎక్స్పోజ్ చేస్తాను అని అంటుంది. జై నవ్వుతూ సరే బేబీ అదే కానీలే, ఆ రోజు కోసం వెయిట్ చేస్తా అని అంటే జియా అతనికి ఒక కిస్ ఇచ్చి సరే మనం ఎంగేజ్మెంట్ చేసుకుందాం అని చెప్పి పారిపోతుంది. ఆ మాటకి జై ఫుల్ హ్యాపీ. జియా చేయి పట్టుకొని వస్తూ ఇక నుండి నా బ్యాడ్జ్ నీ స్కూల్ బ్యాగ్ కి తగిలించుకో, అప్పుడు నిన్నెవరు ఏమీ అనలేరు అని చెప్తాడు. జియా మరి నీ సంగతి ఏంటి, నువ్వే కదా ఎప్పుడు నన్ను ఏడిపిస్తుంటావు అని అంటే జై నవ్వుతూ నేను ఏడిపిస్తాను, ఎందుకంటే ఆ బ్యాడ్జ్ దాంతో పాటు నువ్వు కూడా నాదానివి కాబట్టి అని చెప్పి ఆ బ్యాడ్జ్ ఇవ్వబోతుంటే జియా నా గొద్దు బాబోయ్ అని పారిపోతుంటే నీకు ఆల్రెడీ టైటిల్ ఇచ్చేసాను అయినా ఇంకా దొరకకుండా పారిపోతున్నావా అని వెనకాలే పరిగెత్తుతాడు. ఆ తర్వాత జై పేరెంట్స్ స్కూల్ కి వస్తారు. టీచర్ వాళ్ళని పిలిపించి జై జియాని బుల్లి చేస్తున్నాడు, బలవంతంగా కిస్ చేస్తున్నాడు అని కంప్లైంట్ చేస్తారు. జియా ఏదో చెప్పబోతుంటే జై మమ్మీ అవునా కిస్ చేశాడా అని అంటే జియా సిగ్గుపడుతుంటే జై నవ్వుతాడు. డాడీ అడుగుతారు ఒరేయ్ జస్ట్ కిస్ మాత్రమేనా అని అంటే జై అవును డాడీ జస్ట్ కిస్సే అని అంటాడు. డాడీ ఫ్రస్ట్రేషన్ ఛీ నువ్వు దేనికి పనికిరావురా, ఇంత స్లోగా ఉన్నావేంట్రా, నీకు అస్సలు నా పోలికలే రాలేదు అని తిడతారు. టీచర్ షాక్ అయ్యి మనం స్కూల్లో ఉన్నాం సార్, మీ కొడుకు తప్పు చేస్తే వాడిని తిట్టాల్సింది పోయి ఇలా అడుగుతారేంటి అని అంటే మమ్మీ కూల్ గా రిలేషన్ అనేది వాళ్ళ ఇష్టం సార్, జై బలవంతంగా కిస్ చేస్తే జియాకి నష్టపరిహారం చెల్లించాల్సిందే, ఆ ఒక్క కిస్ కి బదులుగా తను జియాకి 4 కిసెస్ పెట్టాలి, అది కరెక్ట్ పనిష్మెంట్ కదా అని అంటారు. టీచర్ కి పిచ్చి ఎక్కిపోతుంది, ఏం జరుగుతోంది ఇక్కడ అని. జియా వద్దంటున్న మమ్మీ వినకుండా టీచర్ గారు ఇకపై వీళ్ళు ఇంకా ఎక్కువ కిసులు చేసుకుంటే వాళ్ళతో డబుల్ పే చేయిద్దాం అని చెప్తారు. డాడీ కూడా కరెక్ట్, నా కొడుకు రోజు రోజుకి గ్యాంగ్స్టర్ లా తయారవుతున్నాడు, వాణ్ణి దారిలోకి తేవాలంటే రోజుకొక్కసారైనా ఇలాంటి పనిష్మెంట్ ఇవ్వాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతారు. టీచర్ అయోమయంలో ఉండిపోతే జై మాత్రం జియాన్ పట్టుకుని థ్యాంక్ యూ టీచర్ అని చెప్పి వెళ్తాడు. నెక్స్ట్ సీన్ లో జయాన్ చూసి జై అడుగుతాడు ఏంటి మళ్ళీ నన్ను బుట్టలో వేయడానికి కొత్త ప్లాన్ వేస్తున్నావా అంటే జియా నేను బాడీ లోషన్ తీసుకురావడానికి వచ్చాను అని తన్ని తాను కవర్ చేసుకుంటుంటే జై తన్ని ఎత్తుకొని డైరెక్ట్ గా బెడ్ మీద పడేస్తాడు. తన పైకెక్కి రొమాంటిక్ గా కిస్ చేస్తుంటాడు. జియా అతన్ని కిస్ చేస్తూ ఎంజాయ్ చేస్తుంది. జై అంటాడు మమ్మీ డాడీ బయట ఉన్నారు, వాళ్ళు నాకు పనిష్మెంట్ ఇచ్చారు కదా, త్వరగా నన్ను ఇంకా పనిష్ చేయి అని ఆమెను ఆవేశంగా కిస్ చేస్తూనే ఉంటాడు. జియా ఇక ఆపు సీనియర్ నేను స్నానం చేయాలి అని అంటే జై పర్లేదు నేనే నిన్ను క్లీన్ చేస్తాను అని చెప్తాడు. ఇక అంతే మళ్ళీ ఇద్దరు వాళ్ళ పనిలో మునిగిపోతారు. ఆ తర్వాత సీన్ లో ఇద్దరి బట్టలు కింద పడిపోయి ఉంటాయి. జియా నిద్రపోతుంటే జై నిద్రలోనే తన మెడ మీద రొమాంటిక్ గా కిస్ చేస్తాడు. తను నిద్ర లేవగానే బేబీ నాకు ఇంకా పనిష్మెంట్ కావాలి అని అడుగుతాడు. జియా డల్ గా నా వల్ల కాదిక, రాత్రంతా చేసి చేసి అలసిపోయాను, నువ్వు అస్సలు ఆగవు కదా, పెద్ద రౌడీ వెదవి నువ్వు, వద్దంటున్న కంట్రోల్ ఉండదు అని తిడుతుంటే జై నవ్వుతూ మరి రాత్రి మాత్రం నువ్వు బాగానే ఎంజాయ్ చేసావు కదా అని అడుగుతాడు. జియా సిగ్గుతో ముఖం దాచుకొని ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు నువ్వు అని అంటే సరే బేబీ మళ్ళీ మాట్లాడను, డైరెక్ట్ గా పనులకు దిగుతాను అని చెప్పి బ్లాంకెట్ లోకి వెళ్ళిపోతాడు. జియా వెంటనే పారిపోతూ ఈ రోజు నేను స్కూల్ కి వెళ్ళడం లేదు, ఎవరైనా అడిగితే నా కాలుకి కీలు తప్పిందని చెప్పు అని అంటుంది. జై తన్నలా కన్నార్పకుండా చూస్తుంటే వినపడుతోందా ఎక్కడ చూస్తున్నావు అని అడుగుతుంది. జై సరే అని చెప్పి తను ఎత్తుకొని వాష్రూమ్ లో కూర్చోబెడతాడు. ఆ ఒక్క బెడ్ మీద తప్ప మిగతా అన్ని చోట నువ్వు చెప్పినట్లు వింటాను అని అంటాడు. ఆ తర్వాత సీన్ లో జియా జై రూమ్ లో వెతుకుతుంటే తన ఫోటోలన్నీ కనిపిస్తాయి. అమ్మయ్య ఫైనల్ గా ఇప్పుడు ప్రశాంతంగా ఉండొచ్చు, కానీ నా ఫోటోలు ఇన్నున్నాయేంటి, నువ్వు నా మీద నిఘా పెట్టావా అని అడుగుతుంది. జై తనకి తెలియకుండా ఆ ఫోటోలన్నీ అంత జాగ్రత్తగా దాచుంటాడనమాట. జై వెనక నుండి వచ్చి నా బేబీ చాలా స్మార్ట్, ఇక నీకు తెలిసిపోయింది కాబట్టి నాకు ఏదైనా రివార్డ్ ఇవ్వు అని అడుగుతాడు.
జియా నా దగ్గర ఏమి రివార్డులు లేవు అని అంటున్నా వినకుండా తను ఎత్తుకొని బెడ్ మీద పడేసి కిస్ చేయడం స్టార్ట్ చేస్తాడు. జియా అతన్ని ఆపి, "ఈ లిప్స్ ఏంటి చాలా చల్లగా ఉన్నాయి, నేను ముందే చెప్తున్నాను నీతో కలిసి ఈ రోజు ఆ రొమాంటిక్ గేమ్స్ ఏవి నేను ఆడను" అని అంటే జై, "అయ్యో ఏమనుకుంటున్నావు బేబీ, నేను ఇప్పుడే కోల్డ్ షవర్ తీసుకొని వచ్చాను, నువ్వేం టెన్షన్ పడకులే" అని అంటాడు. జియా ఏమో, "ఇంత చలిలో కోల్డ్ షవర్ ఎలా తీసుకున్నావు, ఏమన్నా అవుతుందని కూడా తెలీదా" అని అంటే జై రొమాంటిక్ గా, "నేను ఆల్రెడీ నీ ప్రేమలో ఏదో అయిపోయే ఉన్నాను, ఎప్పుడు నీ గురించి ఆలోచిస్తున్నాను, మరి నన్ను నేను కూల్ డౌన్ చేయడానికి ఏం చేసుకోవాలి, నీ గురించి ఆలోచిస్తేనే నా బాడీ మొత్తం అన్‌కంట్రోలబుల్ అవుతుంది, అందుకే తప్పక కోల్డ్ షవర్ తీసుకోవాల్సి వచ్చింది, అయినా చల్లారలేదు, అందుకే నీ ఫోటోలు చూస్తూ కూర్చున్నానని అంటాడు. జియా, "ఛీ వెధవ, నీకెప్పుడు ఇవే ఆలోచనలా" అని అంటున్న జై ఆమె చేతిలో చేయి వేసి రొమాంటిక్ గా కిస్ చేస్తాడు. ఆ తర్వాత తన్ని కార్లో రమ్మంటే ఎక్కడికి వెళ్తున్నాం అని అడుగుతుంది. జై మీ ఇంటికి అని చెప్తాడు. తను షాక్ లో ఉంటే, "మా పేరెంట్స్ అప్పుడే పెళ్లి సంబంధం తీసుకొని మీ ఇంటికి చేరుకొని ఉంటారు" అని బాంబ్ పేలుస్తాడు. నెక్స్ట్ సీన్ లో ఇద్దరు పేరెంట్స్ ఎదురెదురుగా కూర్చొని పెళ్లి గురించి మాట్లాడుకుంటారు. వాళ్ళు హ్యాపీగా, "మేము పాస్ట్ 6 years గా ఈ రోజు కోసమే వెయిట్ చేస్తున్నాం" అని అంటుంటే జై జియా పేరెంట్స్ కి ప్రామిస్ చేస్తాడు, "ఏం జరిగినా సరే జియా నేను కంటికి రెప్పలా చూసుకుంటాను, లైఫ్ లాంగ్ తన్ని ప్రేమిస్తూనే ఉంటాను, అంకుల్ ఆంటీ మీరు అస్సలు టెన్షన్ పడకండి" అని చెప్పి వాళ్ళ కాళ్ళ మీద పడబోతుంటే జియా డాడీ అతన్ని ఆపి లేపుతారు. "ఇది ఇప్పుడు కాదు, ఇంకోసారి కోసం దాచి పెట్టుకో" అని అంటారు. జైకి అర్థం కాక "అంటే" అని అడిగితే మమ్మీ నవ్వుతూ, "మ్యారేజ్ అప్పుడు మోకాళ్ళ మీద నిలబడాలి కదా" అని అంటుంది. దాంతో అందరూ నవ్వుతారు. అందరూ వెళ్తుంటే జియా రాకపోయేసరికి జై అడుగుతాడు, "బేబీ నువ్వు నిజంగా నాతో రావా" అని. జియా అతన్ని కిస్ చేసి, "2 రోజుల్లో తిరిగి వచ్చేస్తానులే" అని చెప్తుంది. అప్పుడే గు వచ్చి జైకి ఒక చేదు నిజం చెప్తాడు. "నీకు తెలుసా జై, 5 years బ్యాక్ నువ్వు వెళ్లిపోయిన తర్వాత జియా చాలా ఏడ్చింది, నువ్వు వెళ్తున్నప్పుడు నీ కార్ వెనకాలే చాలా దూరం పరిగెత్తింది, ఆ టైంలోనే కొందరు రౌడీలు తన్ని కిడ్నాప్ చేశారు, తను చాలా కష్టం మీద వాళ్ళ నుంచి తప్పించుకుంది, ఆ ఇన్సిడెంట్ వల్ల ట్రామాకు గురయ్యి చాలా ట్రీట్మెంట్ కూడా తీసుకుంది, అందుకే తను నీ స్కూల్ కి ట్రాన్స్ఫర్ చేయించుకుంది, తనంతలా బాధ పెట్టిన వ్యక్తిని నిలదీయాలని, కానీ అంతా రివర్స్ అయింది, తను నిన్నే పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది, నువ్వేం చేసావో నాకు అనవసరం, కానీ నీ వల్ల తను చాలా హర్ట్ అయింది, నువ్వు తనకి కరెక్ట్ కాదు" అని అంటాడు. జై సీరియస్ గా, "ఇవన్నీ చెప్పినందుకు థ్యాంక్స్, కానీ తనకి నేనే కరెక్ట్, 5 ఏళ్ల క్రితం నేను తన్ని కలవడానికి వచ్చినప్పుడు నువ్వే అబద్ధాలు చెప్పి నన్ను కలవనివ్వలేదు, ఆ విషయం నాకు తెలీదు అనుకుంటున్నావా, జియా మీద నీకున్న ఆశలేంటో నాకు తెలుసు, తను నీ మాయలో పడనీయనని చెప్పి అతన్ని నెట్టేసి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే జై కార్ దగ్గర నిలబడి జియా కోసం వెయిట్ చేస్తుంటాడు ఆమెను పికప్ చేసుకోవడానికి. ఆమె పడిన కష్టాలన్నీ గుర్తు తెచ్చుకొని కళ్ళలో నీళ్లు వస్తుంటాయన్నమాట. నిజానికి జై కూడా ట్రైనింగ్ లో పాపం చాలా దెబ్బలు తగిలించుకుని ఉంటాడు, కానీ తన్ని కలవాలనే మొండితనంలోనే మళ్ళొచ్చుంటాడు. వాళ్ళ నాన్న అప్పుడు అడ్డుకున్నా నేను తన దగ్గరికి వెళ్ళాలి, నేను చాలా స్ట్రాంగ్ అని తనకి ప్రూవ్ చేయాలి, తను ఎప్పుడు కాపాడుకుంటానని చెప్పి మరీ వచ్చుంటాడు. జియా బయటికి రాగానే జై ఒక్కసారిగా తన్ని హగ్ చేసుకుంటాడు. "ఆ రోజు నీకు అంత జరిగినప్పుడు నాకెందుకు చెప్పలేదు" అని ఎమోషనల్ గా అడిగితే జియా, "అది జరిగి చాలా కాలం అయింది, అయినా దానికి నీకు సంబంధం లేదు కదా" అని చెప్తుంది. జై, "నువ్వు ఇంకా మందులు వాడుతున్నావా" అని అడిగితే, "నిన్ను మళ్ళీ కలిసినప్పటి నుంచి నేను పూర్తిగా తగ్గిపోయాను" అని నవ్వుతూ అంటుంది. జై, "సారీ బేబీ, నిన్నలా వదిలేసి వెళ్ళిపోకుండా ఉండాల్సింది" అని బాధపడితే, "నాకు తెలుసు నువ్వు స్ట్రాంగ్ అవ్వడం కోసమే వెళ్ళావు, గ్రాండ్ మా నాకంతా చెప్పారు" అని చెప్పగానే జై ఆమె చెయ్యి తన బుగ్గ మీద పెట్టుకొని, "నేనెంత స్టూపిడ్ని, నువ్వు నన్ను అస్సలు లైక్ చేయడం లేదు అనుకున్నాను, అందుకే నిన్ను త్వరగా కలవాలని ప్రొటెక్ట్ చేయాలని ట్రై చేశాను, కానీ నా వల్ల నువ్వు ఇంకా ఎక్కువ హర్ట్ అయ్యావు" అని అంటాడు. జియా తన్ని హక్ చేసుకొని, "నాకు నీ మీద చాలా ప్రేమ పుడుతుంది, ఏం చేయమంటావు" అని చెప్తే జై, "ఆ మాట నేను చెప్పాలి, ఐ లవ్ యూ" అని అంటాడు. ఇంకేముంది, ఇద్దరు ఒకరి మీద ఒకరు పడి మళ్ళీ కిస్ చేసుకుంటారు. చేస్తూ చేస్తూ అలాగే కారులోకి వస్తారు. జియా మనసులో, "ఈ జైని అస్సలు ఈ విషయంలో కంట్రోల్ చేయలేము, నన్ను చూడగానే ఇలా చేస్తుంటాడు, ఇక నా లిప్స్ కి ఫ్యూచర్ లో రెస్ట్ ఎప్పుడు దొరుకుతుందో" అని అనుకుంటూనే హ్యాపీగా పనిలో మునిగిపోతుంది. ఆ తర్వాత సీన్ లో జియా జైకి గ్రాండ్ గా ప్రపోజ్ చేయాలని డిసైడ్ అవుతుంది. సో ఒక ఫ్లవర్ బొకే పట్టుకొని ఉంటుంది. అప్పుడే జై అక్కడికి వస్తాడు. జియా తనకి బొకే ఇచ్చి ప్రపోజ్ చేయబోతుంటే జై కూడా తన కోసం బొకే తీసుకొస్తాడు. "నువ్వు కూడా నాకు ప్రపోజ్ చేయడానికి వచ్చావా" అని అడిగితే, "మరి లేకపోతే ఏంటి" అని జై అంటాడు. ఆమె ఎమోషనల్ గా తన ఫీలింగ్స్ చెప్పి, "నిన్ను పెళ్లి చేసుకోవాలనుంది" అని అంటుంది. అందరూ క్లాప్స్ కొడతారు. జై ఆమెను హగ్ చేసుకుంటాడు. జియా ఇంకొకటి కూడా ఉంది అని చెప్పే లోపే జై తనే మోకాళ్ళ మీద కూర్చొని ఒక బ్యూటిఫుల్ రింగ్ తీసి ప్రపోజ్ చేస్తాడు. "ఇప్పుడు నా వంతు, ఈ రింగ్స్ నేనే స్వయంగా డిజైన్ చేశాను" అని అంటాడు. జియా ఏం చేస్తుంది, ఎస్ చెప్పగానే అతను రింగ్ తొడుగుతాడు. ఇక నెక్స్ట్ జరిగేది మీరు గెస్ చేస్తారు. ఆబ్వియస్లీ కిస్ చేసుకుంటారు. దాంతో ఈ స్టోరీ హ్యాపీ ఎండింగ్ అవుతుంది. సో గైస్, ఈ క్యూట్ లవ్ స్టోరీ ఎలా ఉందో కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ గనుక నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. ఇక మీకు తెలుసు కదా, మరో రోజు ఇంకో స్టోరీతో మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తా. అంతవరకు టాటా, బై బై.